He prayed. మూడవదిగా తాను ప్రార్థించాడు. Many short prayers are there in the book of Nehemiah. నెహెమ్యా గ్రంథంలో చాలా క్లుప్తమైనటువంటి ప్రార్థనలు ఉంటున్నాయి. Public short prayers are actually the result of private long prayers. చూడండి, క్లుప్తముగా చేసి బహిరంగంగా చేసేటువంటి ప్రార్థనలు దేన్ని బట్టి అవంటే మరి ప్రైవేట్గా అంటే ఒంటరిగా చేసేటువంటి దీర్ఘకాల ప్రార్థనల యొక్క ప్రతిఫలమే క్లుప్తముగా బహిరంగంగా చేసేటువంటి ప్రార్థన. People who wait upon the Lord for a long time, when they come in public, when they pray, it is very short. ఒంటరిగా ఏకాంతముగా ప్రభుతో ప్రార్థనలో చాలాసేపు ఎవరైతే మరి ప్రార్థనలో గడుపుతారో బహిరంగముగా అందరి ముందుకు వచ్చినప్పుడు వారు క్లుప్తమైన ప్రార్థనే వారు చేస్తారు. Same thing with the prophet Elijah. మరి ప్రవక్త అయినటువంటి ఏలియా విషయంలో కూడా అలాగనే 3.5 years he was praying. 3.5 సంవత్సరములు తాను ప్రార్థిస్తూ వచ్చాడు. And the day when it came for him to appear before the people on Mount Carmel, మరి ఒక దినం వచ్చింది, కర్మేలు పర్వతం మీద మనుషులను మరి కలిసేటువంటి సందర్భం వచ్చినప్పుడు he prayed a short prayer, తాను క్లుప్తమైన ప్రార్థన ప్రార్థించాడు, which brought fire from heaven. మరి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది ఆ ప్రార్థనకి ప్రతిఫలం. So that is what we find in the case of Nehemiah. చూడండి, నెహెమ్యా యొక్క దినముల్లో కూడా అదే విషయాన్ని మనం చూస్తున్నాం. And we find that God answered Nehemiah, and finally the work was finished in 52 days. చూడండి, నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన ప్రభు ఆలకించాడు. మరి ప్రార్థనకు ప్రతిఫలంగా తాను ఆరంభించినటువంటి పని 52 దినముల్లో ముగించబడింది. Now what is important is, మరి ఇప్పుడు ప్రాముఖ్యమైనది విషయం ఏమిటంటే that how Nehemiah went on to celebrate the victory is not there. చూడండి, పని ముగించబడిన తర్వాత పండగ చేసుకునేటువంటి పనిలో తాను లేడు. కానీ before going for celebration or jubilation, Nehemiah first of all wanted to safeguard the work. మరి తాను పండగ చేసుకునే దానికంటే ముందుగా తాను నెరవేర్చినటువంటి పనిని భద్రపరిచేటువంటి విషయమై జాగ్రత్త పడుతున్నాడు. I'll repeat again. మరొకసారి మీకు చెప్తాను. We are so much interested in showing outwardly this anniversary meeting and that Thanksgiving meeting, and then finally the servants also speak among themselves what was put, mutton biryani or chicken biryani. మనము చాలా పర్యాయములు మరి ఈ యొక్క వార్షికోత్సవములు ఆ వార్షికోత్సవములు మరి మనం జరుపుకుంటూ దేవుని సేవకులుగా ఉండి కూడా ఏం సర్వ్ చేశారు, బిర్యానీ సర్వ్ చేశారా, ఏం సర్వ్ చేశారని వీటినే మనం చర్చిస్తూ ఉంటాం. So like that nowadays we have become, for those days they never bothered to have celebration after the great victory, and in spite of opposition the work finished in just 52 days. ఈ దినాల్లో అయితే మనం చేస్తున్నది ఇది, కానీ ఆ దినాల్లో అయితే వారి విషయానికి వచ్చినప్పుడు అలాగూ లేదు. 52 దినముల్లో పని ముగించబడింది. ముగించబడిన పిమ్మట వారు దాన్ని పండగగా జరుపుకోవట్లేదు, కానీ వారు సాధించిన దాన్ని బట్టి ఆ జరిగిన పనిని భద్రపరిచే పనిలో నిమగ్నమై ఉంటున్నారు. Nehemiah had every reason to rejoice. మరి ఆనందించడానికి ప్రతి విధమైన కారణము కూడా నెహెమ్యా దగ్గర ఉంటుంది. But Nehemiah knew unless the work is protected, the work cannot stand, and all the time spent in building would be a waste. చూడండి, నెహెమ్యా గ్రహించింది ఏంటంటే చేసినటువంటి పనిని భద్రపరిస్తే తప్ప అది సదాకాలం పని నిలవదు. ఇంతగా పని చేసి ఆ పనిని భద్రపరచాలనే తీర్మానంతో నెహెమ్యా ఉంటున్నాడు. So here we find Nehemiah prepared the next leadership. తరువాత మనం చూస్తాము నెహెమ్యా తరువాతి నాయకులను సిద్ధపరుస్తున్నాడు. And here we find in chapter 7. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. Chapter 7 first 3 verses. మొదటి 3 వచనములు, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం మొదటి 3 వచనములు. And first verse, he brought out spiritual leaders. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన నాయకులను, Porters, singers and Levites. చూడండి, గాయకులను, ద్వారపాలకులను, లేవీయులను. And that is what the important thing is. Before setting up the various soldiers or the administrators, here we find the man of God was setting apart spiritual leaders. చూడండి,
కార్యనిర్వహణ సంబంధమైన వారిని నియమించేదానికంటే ముందుగా, లేకపోతే సైనికులైనటువంటి వారిని నియమించేదానికంటే ముందుగా ఆత్మ సంబంధమైనటువంటి నాయకులను తాను అక్కడ నియమిస్తుంటున్నాడు, బయటికి తీసుకొస్తుంటున్నాడు. And first verse we find, when the wall was built, I had set up the doors and porters and the singers and the Levites. మొదటి వచనమండి, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట. The spiritual protection is first importance. మొట్టమొదటి ప్రాముఖ్యత తాను దేనికి ఇస్తున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి భద్రతకే మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. An importance given for prayers and praises. ప్రార్థనకు స్తుతికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. In the New Testament we find in the first church, first century church, నూతన నిబంధనలో మొదటి శతాబ్దము సంఘం మనం చూస్తాము. This is the important thing followed by the apostles, the early apostles. ఆది అపోస్తలులు కూడా అనుసరించినటువంటి విధానము కూడా ఇదే. For spiritual things they gave importance. ఆత్మ సంబంధమైన విషయాలకి మొట్టమొదటి ప్రాముఖ్యతను వారు ఇచ్చారు. Well known verse, Acts chapter 6 verse 4. చాలా పరిచయమైనటువంటి వాక్య భాగము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనము. Please brother. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. So here we find the apostles were not going and standing here, standing there, supervising, but they said we will give ourselves for prayer and the preaching of the word of God. చూడండి, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు వారు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కార్యనిర్వహణ పనిలో నిమగ్నమై ఉంటామని చెప్పడం లేదు, కానీ వారు ఇలాగ చెప్తుంటున్నారు, ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు వాక్యాన్ని ప్రకటించే దానిలో మేము పని కలిగి ఉంటామని చెప్తున్నారు. After the victory, what Nehemiah has done importantly. చూడండి, అక్కడ మరి విజయం తరువాత నెహెమ్యా ఏమి చేశాడు, దాని విషయమై దాని ప్రాముఖ్యతను గురించి మనం చూస్తున్నాం. Work built should be protected, and especially the spiritual leaders, they were set up. పని భద్రపరచబడాలి. తాను చేసిన పని భద్రపరచబడాలి అంటే ముందుగా ఆత్మ సంబంధమైనటువంటి నాయకులను నియమించాలి. We also in the church give preference for the preaching of the word of God and prayers. మనము కూడా స్థానిక సంఘంలో దేవుని వాక్యము ప్రకటించేదానికి ప్రార్థన కొరకే ఎక్కువ ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. Book of Exodus, నిర్గమాకాండము chapter 18, 18వ అధ్యాయం and verse 19. 19వ వచనం. Exodus chapter 18 verse 19. నిర్గమాకాండము 18వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి నా మాట వినుమో, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయిండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. So here we find spiritual meetings are more important than the administrative meetings. ఇక్కడ ఏం చూస్తుంటున్నామంటే ఆత్మ సంబంధమైనటువంటి కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి. వేటికంటే ప్రాముఖ్యమైనవి అంటే కార్యనిర్వహణ సంబంధమైన కూడికల కంటే కూడా ఆత్మ సంబంధమైన కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి. And in Jehoshama, whenever brother Baksing used to come, మరి యెహోషామాలో దైవజనుడు భక్సింగ్ గారు అక్కడికి వస్తున్నటువంటి దినాలు he never bothered about his tiredness as we do. మరి అలసిపోయాం అనుకుంటాం, కానీ తాను అలసిపోయిన దాన్ని బట్టి ఏమి లెక్క చేసేవాడు కాదు. Morning I used to go and see him. ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు మనం వెళ్ళి చూచినప్పుడు morning I used to go expecting to see him and pray. ఉదయకాలము తను చూసి ప్రార్థించాలని వెళ్ళేటువంటి వారము. My wife would say, and today is that son's birthday. మరి మరి నా యొక్క సత్యమణి గారు చెప్పేవారు, మరి మా యొక్క కుమారుడి యొక్క పుట్టుక దినము ఈ దినం అని చెప్పేది. And then I used to buy a cake and go there. ఒక కేక్ కొనుక్కొని వెళ్ళేటువంటి వారం. Morning could not see. ఉదయకాలం చూసేదానికి అవకాశం దొరికేది కాదు. And I used to wait and ask the people there. They said he is praying with God's servants. మరి అక్కడ ఉన్న వారు చెప్పేటువంటి వారు, మేము చాలాసేపు వేచి ఉన్న తర్వాత దేవుని సేవకులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేవారు. Praying with God's servants or discussing with God's servants? మరి దేవుని సేవకులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడా, దేవుని సేవకులతో కలిసి చర్చిస్తున్నాడా? And then after finishing that, again in the afternoon if I go, ఉదయకాలం అయిపోయింది, మరలా మధ్యాహ్న కాలము, all this really happened. ఇదంతా నిజముగా జరిగినటువంటిది. And then I thought that okay, after the afternoon he would be free. సరే, మధ్యాహ్న సమయంలో తాను కొంత విరామం కలిగి ఉంటాడు అనుకునేవాడిని. Where is brother?
ఎక్కడున్నాడు సహోదరుడు అంటే No, he is praying. చెప్పేవారు తాను ప్రార్థనలో ఉన్నాడని. Morning only he was praying. ఉదయకాలమే ప్రార్థిస్తున్నాడు. Morning he prayed with God's servants. This afternoon with the local elders he is praying. ఉదయకాలము దేవుని సేవకులతో ప్రార్థిస్తూ వచ్చాడు. మధ్యాహ్న కాలము స్థానిక పెద్దలతో కలిసి ప్రార్థించేటువంటి వాడు. No rest for him and no time for him to discuss. మరి ఏ విశ్రాంతి తీసుకునేవాడు కాదు, అనవసరమైనవి ఏవి చర్చించడానికి సమయం ఉండేది కాదు. And only prayer. కేవలము ప్రార్థన. Prayer with the leaders. మరి నాయకులతో కలిసి ప్రార్థించుట. People who have gone before us, they have paid the price. That is why we have got all our assemblies in the main places and also with great crowds. చూడండి, మనకంటే ముందుగా వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా వారి గొప్ప ప్రార్థనా పరులు. వారి యొక్క ప్రార్థనా ఫలితమే నేడు ఇటువంటి సంఘాలు ఎంతో ముందు వరుసలో ఉంటున్నాయి.